గిల్ల చేతులకు జట్టలు పుట్ట గిల్ల కండ్లను కాకులెత్తుకవోను బడి పిల్లగాండ్లను సంపల్నని పురుగుల మందును తాగే నీళ్ల ట్యాంకుల కలిపినరటెవలు బద్మాష్గాన్లు. ఇక ట్యాంకుల పురుగుల మందు కలుపుడే కాదు బువ్వలండే గంజులల్లో కూడా పాలు పోసినట్టే మందునెట్లా పోసిపెట్టిండ్రో చూడుండ్రి. ఆదిలాబాద్ జిల్లా ధరంపూరి అనే ఊళ్ళున్న గీ ప్రైమరీ సర్కార్ వల్లే చేసిండ్రట గీ విష ప్రయోగం. మరి గాళ్లకు ఏం రోగం పుట్టిందో పిల్లగాండ్ల మీద ఏం పగలు పెట్టుకున్నారో అసలు ఎందుకు గిట్లా చేసిండ్రో తెలియదు గాని బడికి 2 వద్దులు సెలవులు వచ్చినప్పుడు గీ కథ చేసిండ్రట బద్మాష్గాన్లెవరో. ఇక సెలవులైనాక వచ్చిన సార్లకు బల్లె గీ మందు డబ్బాలు కానొచ్చే వరకు మస్తు పరిశాన్ అయినరట. ఇక తాళాలు వలగొట్టి వంట రూమ్లోకి పోయి చూసే వరకు అంత పురుగుల మందు వాసన వచ్చిందట. ఇక ఎంబటే అలర్ట్ అయిన టీచర్లు గంజులల్లా బువ్వండకుంటా వాటిని పక్కకు వారేసిండ్రట. గట్లనే నీళ్ల ట్యాంకు కాడున్న పురుగుల మందు సీసాను చూసి ట్యాంకుల షేకింగ్ చేసే వరకు మొత్తం అండ్ల కూడా మందు కలిపిన వాసన వచ్చిందట. అసలు ఇది ఎవరు చేసిండ్రు, పిల్లగాండ్ల మీద ఎందుకు కక్షలు పెట్టుకున్నారో లేకపోతే టీచర్లను బదనాం చేయాలని చూసిండ్రో అర్థం కాక ఆడున్న టీచర్లు కూడా మస్తు పరిశాన్ అయినరట. ఇక ఈ ముచ్చట మీద పోలీసులకు కంప్లైంట్ చేసిండ్రట టీచర్లు. కానీ ఈ టీచర్లు ముందుగాల అలర్ట్ అయిన్లు కాబట్టికే పెద్ద ప్రమాదం తప్పింది. కానీ లేకపోతే పిల్లగాండ్ల పరిస్థితి ఆగమైతుండే. ఈ పని చేసినోళ్ళు ఎవరో గాని వాళ్ళని దొరకబట్టి గా నీళ్ల ట్యాంకుల ముంచాలే, అప్పుడే చక్కగా అవుతారు బద్మాష్గాన్లెవలో.